నమస్తే. ఇటు దేశంలో 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరిగాయి. ఇటు బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఘన విజయం సాధించింది. దాంతోపాటు ఇంకో రాష్ట్రంలో కూడా విజయం సాధించింది. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనం నాంపల్లి, తెలంగాణలోని నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రాజు మిద్రాజ్ గారు ఉన్నారు. సో మీడియా ప్యానలిస్ట్. సో చెప్పండి, ఏం చెప్తారు? ఫస్ట్గా కంగ్రాచులేషన్ మీకు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూటమిని ఓడగొట్టి మీరు బీజేపీ గెలిచింది. సో ఏం చెప్పబోతారు దానికి సంబంధించి? ముందుగా ఈ 5 రాష్ట్రాల రిజల్ట్లో భాగంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుడుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో ప్రభుత్వాలు కొలువుతీరిన ప్రభుత్వాలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అక్కడ శ్రమించినటువంటి ప్రతి కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు తెలిసిందే, గత 15 సంవత్సరాలుగా బెంగాల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి పాలన జరుగుతుంది. ఒక అరాచకమైన పాలన. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను బెంగాల్లో వారికి నివాసం ఏర్పరచుకునే విధంగా చేసి వారిని ఒక ఓటు బ్యాంకుగా మలుచుకొని మమతా బెనర్జీ గారు ఏ విధంగా ఆ బెంగాలీ ప్రజలను హింసించిందో చూసినాం. ఆ హింసకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలంతా ఒక్కటై ఈ మమతా ఖాన్ ప్రభుత్వం ఇక ఉండొద్దు, ఈ ప్రభుత్వం ఉంటే ఇక మనం బతకలేమని వాళ్ళంతా మూకుమ్మటికి ఏకమై ఇలా భారతీయ జనతా పార్టీకి అఖండమైన విజయాన్ని చేకూర్చారు. వారికి శిరస ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ తరఫున పాదాభివందనం చేస్తున్నాం. ఆ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ఇప్పటి నుంచి మళ్ళీ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు బెంగాల్కి పోతారు. అక్కడ నుంచి తెలంగాణ, హైదరాబాద్లో రోహింగ్యాలు వస్తారని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు చాలా సందర్భాలు చెప్పిన సందర్భం చూసినాం. అయితే ఇప్పుడు ఆ చొరబాటుదారులు అందరూ ఆగిపోతారు అంటే రోహింగ్యాలు ఇంకా ఇండియా మన హైదరాబాద్లోకి రాకుండా ఉండగలుగుతారా? రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. అది మరి రాకుండా ఆపుతారా, లేకపోతే వీళ్ళు మమతా బెనర్జీ లాగా పెంచి పోషిస్తారా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మేము మాత్రం 100% ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు కానీ ఎవరు వచ్చినా కానీ అడ్డుకోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు వినకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు ఏ విధంగా అయితే బెంగాల్లో బుద్ధి చెప్పారో, రేపు రానున్న రోజులలో ఎవరైనా సరే అండి ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజలు తిరగబడతారు. దానికి ఎగ్జాంపులే బెంగాల్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. అది కాదండి. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సమానంగా చూడాలి. అది ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి స్టికాన్ అయి వర్క్ చేస్తే దాన్ని ప్రభుత్వం అనరు, అది ఒక సంఘం అవుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకొని మీకు ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు 5 సంవత్సరాల కోసం మీకు అవకాశం ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమానంగా చూడండి, అంతే తప్ప ఒక కులం వారిని ఎక్కువ, ఒక ప్రాంతం వారిని తక్కువ అట్లా చూడకని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాను. 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ డైరెక్ట్గా స్వయంగా 3 రాష్ట్రాల్లో గెలిచింది, అంటే స్వయంగా ఆర్ కూటమిగా గెలిచింది. సో మిగతా 2 రాష్ట్రాల పరిస్థితి ఉంది. దాంట్లో కూడా నెక్స్ట్ రాబోయే ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా? 100% అండి. రేపు రాబోయే రోజులలో మాకు కొంత కేరళలో మీకు తెలుసు, ఇప్పుడే మేము ఎదుగుతున్నాం. అక్కడ మేము బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఎక్కడ మాకు ఉనికి లేని దగ్గర మేము ఈరోజు సొంతంగా అధికారంలో రాగలిగినాం. కేరళలో కూడా మేము కేరళ మున్సిపాలిటీ గెలుచుకున్నాం. మేము ఇప్పుడు సీట్లు పెంచుకుంటున్నాము, ఓటు శాతం పెరిగింది. రానున్న రోజులలో కూడా అక్కడ కూడా ఇప్పుడు కేరళలో కూడా అంత గొప్పగా ఏం ప్రభుత్వం లేదు. కాకపోతే ఏంటంటే కొంత మేము పబ్లిక్ దగ్గరికి ఇంకా వెళ్ళాల్సి ఉంది, మేము ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కష్టపడతాం, ప్రజల మన్నన చూరవంతం, ప్రజలతోటి మెప్పించుకొని అక్కడ కూడా ప్రభుత్వం రావడానికి వచ్చేసారి ప్రయత్నం చేస్తాం. 100% ప్రయత్నం చేస్తాం. సో ఇదే ఊపుతుంది తెలంగాణలో కూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా, అంటే తెలంగాణలో కూడా మరింత బలంగా పనిచేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా బీజేపీ? 100% మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ పార్లమెంట్లో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే మేము 7 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాం. 7 పార్లమెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నైతే గెలిచిందో అన్ని పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకున్నాం. కాబట్టి రేపు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మేము ఏమైతే అభివృద్ధి చేస్తున్నామో రేపు 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. వారు 3వసారి ప్రధానమంత్రి అయినాక మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. 7,000 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారు.
మీ యొక్క ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నా. ఆలోచించండి, ఎవరి పాలన ఎలా ఉంది. బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఏ విధంగా ఉంది పాలన. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు, ఇక గుజరాత్ లాంటి రాష్ట్రాలు 7 సార్లు ప్రజలు మాకు అవకాశం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అవినీతి రహిత పాలన, ప్రజా సంక్షేమం, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, ఇవన్నీ మేము ఆచరణలో పెడతాం కాబట్టి మాకు అవకాశం ఇస్తారు. మీరు కూడా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇస్తే మా పాలన ఎలా ఉందో మీకు తెలుస్తుంది. కానీ అవకాశం ఇవ్వకుండా ఎవరు తెలియదు కదండి. మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలని చేతులు జోడించి అడిగేది ఒకటి ఏంటంటే, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మీరు కాంగ్రెస్కి ఇచ్చిరు, టీఆర్ఎస్కి ఇచ్చిరు, టీడీపీకి ఇచ్చిరు, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మా పాలన కూడా చూడండి అని మేము తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను. అంటే తెలంగాణకి నరేంద్ర మోదీ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం పెట్టుకొని వస్తున్నారు తెలంగాణకి? తెలంగాణ అవమానించినందుకు మళ్ళీ తెలంగాణలోకి వస్తున్నారా, లేకుంటే మీరు తెలంగాణకి ఏం అభివృద్ధి పనులు చేశారు? అంటే బడ్జెట్లో ఆంధ్రాకి ఇచ్చిన డబ్బులు తెలంగాణకి ఇవ్వట్లేరు మీరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తాను. ఏం చెప్తారు? ఇదే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని పొగిడారు. ఏమని? తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు పొగిడిన విషయం మీ మీడియాలోనే ఉండి ఉంటుంది. 7,00,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. రేపు వారు కూడా ఉంటారు కదా ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో. సీఎం గారు కూడా ఉంటారు కదా. వారికి తెలియదా? వారు ఏదో ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు తప్ప, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక కుటుంబంగా భావించి ప్రతి రాష్ట్రానికి వారు మేలు చేస్తూనే ఉన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉంటుంది. సో ఫైనల్గా ఎప్పుడన్నా ఇటు రూపాయి పతనం అయిపోతున్న పరిస్థితి, డాలర్తో కంపేర్ చేస్తే 95.5 నడుస్తూ ఉంది. అంటే ఈ విధంగా పతనం అయిపోతుంది. జీడిపిలో కూడా మనం థర్డ్ పొజిషన్లో ఉన్నది, ఇప్పుడు 5th or 6th పొజిషన్లోకి వచ్చిన పరిస్థితి. సో ఏం చెప్తారు ఈ విధంగా? అంటే దేశ జీడిపి తగ్గిపోతుంది, రూపాయి పతనం అయిపోతుంది, ఏం చెప్తారు? చూడండి బ్రదర్, ప్రపంచ దేశాలలో పరిస్థితి ఏందో మీ అందరికి తెలుసు. ఒక పక్కన యుద్ధాలు, ఈ యుద్ధాల వల్ల అగ్రరాజ్యాలే కుప్పకూలిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ముందు చూపుతో ఆలోచించి భారతదేశాన్ని ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా వారు కాపాడుతున్నారు. వీళ్ళు కావాలని ఏదో ఒకటి ప్రాపగండ క్రియేట్ చేసి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు తప్ప అలాంటిది ఏమీ లేదు. భారతదేశం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశంలో 4వ స్థానంలో మనం ఉన్నాం బ్రదర్. అంటే రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం అగ్ర దేశంగా అవతరించాలని వారు స్వప్నంతో పనిచేస్తున్నారు. 24 గంటలు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వారు ఒక్కరోజు సెలవు పెట్టింది లేండి. భారతదేశం కోసమే పనిచేస్తారు, దేశం కోసమే చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చేసే ప్రాపగండని ఎవరు నమ్మరు. ప్రజలకు తెలుసు పని చేసే వాళ్ళు ఎవరు, మాటలు చెప్పే వాళ్ళు ఎవరు. కాబట్టి ఎప్పటికైనా కొన్ని రోజులు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, కానీ అంతిమంగా ప్రజలకు న్యాయమే గెలుస్తుంది. ప్రజలు పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటారు. సో 3 నెలల క్రితం గ్యాస్ క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడు గ్యాస్ ప్రైసులు ధరలు పెంచబోము అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ దాని తర్వాత ఇప్పుడు 993 రూపాయలు కమర్షియల్ సిలిండర్ గ్యాస్ పెంచారు. ఏం చెప్తారు దాన్ని? ఒకటి బ్రదర్, ఇప్పుడు ఇది కావాలని పెంచింది కాదు. ఇప్పుడు సార్ ఈ క్రైసిస్, ఈ యుద్ధాల వల్ల మన దేశంలో ఎంత ప్రైస్ నుంచి ఎంత పెరిగింది, వేరే దేశంలో ఎంత పెరిగింది, మీరు ఒకసారి దాని గణాంకాలు తీస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మన దేశంలో 95 రూపాయలు డీజిల్ ఉంది, వేరే రాష్ట్రాలలో కానీ వేరే దేశాలలో ఎంత ఉంది? 1000 రూపాయలు, 500 రూపాయలు అలా ఉంది. అంటే ఇంకా మనం ఎంత కంట్రోల్ చేస్తే తప్ప మన నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి ఇంత ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఏ విధంగా ఆర్థిక సమానత చూస్తున్నారో మీరు ఆలోచన చేయండి. సరే, కొంత ఇబ్బంది ఉండొచ్చు, దాన్ని మనం కాదనట్లేదు, మొత్తానికే లేదు ప్రాబ్లం లేదని చెప్పట్లేదు. కానీ అవి కూడా రానున్న రోజు అధిగమిస్తాం, ప్రజలకు సుపరిపాలన అందిస్తాం.